ఒక వ్యక్తి హజ్రత్ మూసా అలీహిస్సలాం వద్దకు వచ్చి కన్నీళ్లతో ఇలా విన్నవించాడు. ఓ అల్లాహ్ ప్రవక్త, నేను చాలా పేదవాడిని. దయచేసి అల్లాహ్ను ఇలా అడగండి, నా జీవితకాలంలో నాకుండే మొత్తం రిస్క్ని ఒక్కరోజులోనే నాకివ్వమని. కనీసం ఒక్కరోజైనా నా పొట్టనిండా తినగలగాలి. అప్పుడు హజ్రత్ మూసా అలీహిస్సలాం దూరంగా వెళ్లి అల్లా సన్నిధిలో ప్రార్థన చేసి ఈ అభ్యర్థనను సమర్పించారు. అల్లా ఫర్మాయాడు, ఓ మూసా, నేను అతని జీవితకాల రిస్క్ని ఆ ఒక్కరోజులోనే అతనికిస్తాను. 1 సంవత్సరం తర్వాత హజ్రత్ మూసా అలీహిస్సలాం మళ్లీ ఆ గ్రామం గుండా వెళ్లారు. అప్పుడు చూసిన దృశ్యం ఆశ్చర్యకరంగా ఉంది. అక్కడి రాజు చాలా ధనవంతుడిగా మారిపోయాడు. అతనికి అపారమైన ధనం, సంపద, సౌఖ్యాలున్నాయి. అప్పుడు హజ్రత్ మూసా అలీహిస్సలాం అల్లాహ్ను ఇలా అడిగారు, ఓ అల్లాహ్, నీవు చెప్పింది ప్రకారం అతని జీవితకాల రిస్క్ని ఒక్కరోజులోనే ఇచ్చావు కదా. ఇప్పటికే 1 సంవత్సరం గడిచిపోయింది, కాని అతని రిస్క్ మాత్రం తగ్గడమే లేదు. అప్పుడు అల్లా ఇలా ఫర్మాయాడు, ఓ మూసా, నేను అతనికి ఆ రిస్క్ ఇచ్చినప్పుడు అతడు అందులో తనకు అవసరమైన ఒక్కరోజు రిస్క్ మాత్రమే తన వద్ద ఉంచుకున్నాడు. మిగిలినదంతా నా బందాలకు దానం చేశాడు. అతడు నాకు ఇచ్చిన దానికంటే నేను అతనికి ఇంకా ఎక్కువగా తిరిగి ఇచ్చాను. అతడు సదకా చేసే తలుపులు తెరిచాడు, నేను అతనిపై నా రహ్మత్ తలుపులు తెరిచాను. అతడు నాకు ఇస్తూ ఉన్నాడు, నేను అతనికి ఇస్తూ ఉన్నాను.